నా పేరు షేక్ అబ్దుల్ హై, ప్రకాశం జిల్లా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు అసంబద్ధ నిర్ణయాల మీద, ప్రభుత్వం యొక్క అసంబద్ధ నిర్ణయాల మీద ధర్నా చేయడం కొనుక్కున్నాం. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ జీవో నెంబర్ 115, గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీవో నెంబర్ 115 రద్దు చేయలేదు. రద్దు చేయకుండానే అదే జీవోని కొనసాగిస్తూ తెలుగుదేశంలో తెలుగు మీడియం లేకపోవడం చాలా శోచనీయము. అదేవిధంగా జీవో నెంబర్ 115 రద్దు చేసి ఈ అసంబద్ధ నిర్ణయాలు 1:10, 1:20, 1:30 వివిధ సెక్షన్ల వారీగా, అదేవిధంగా హై స్కూల్లో 1:45 తీసుకోకుండా 1:53 తీసుకోవటం వల్ల దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 10,000 పైచిలకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మిగిలిపోతున్నాయి. వాళ్ళకి ప్రభుత్వానికి ఒక మంచి సూచన ఏంటంటే స్కూల్ అసిస్టెంట్లు మిగలకుండా ఉండాలంటే విద్యార్థులకు, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే 1:45 అందిస్తే ఆ మిగులు స్కూల్ అసిస్టెంట్ లేకుండా ఉంటారు. అదేవిధంగా ఎడ్జిటెక్ ప్రమోషన్ ఇస్తే పిఎస్ఎన్ఎఫ్ పోస్టులు కూడా అవకాశం వస్తుంది. దానివల్ల ప్రభుత్వం మంచి ప్రయత్నము, మంచి అభిప్రాయం కుదురుతుంది. అదేవిధంగా జీవో నెంబర్ 115 వెంటనే రద్దు చేసి దానికి సంబంధించిన అనుబంధ జీవోని వెంటనే ఇవ్వాలని చెప్పి, పదోన్నత షెడ్యూల్ ప్రకటించాలని చెప్పి, అదేవిధంగా ట్రాన్స్ఫర్ జీవోని కూడా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంకోటి, మీరు అడిగినట్లు ప్రభుత్వ ఉద్యోగులు సంతోషంగా ఉన్నారంటే సంతోషంగా ఉన్నాం. ఏంటంటే 1 నెల జీతం ఇస్తుంది, కానీ గత ప్రభుత్వం 11 పిఎస్సి బకాయిలు దాదాపుగా 23,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అందులో డిఏ బకాయిలు కానీ, సిపిఎస్ అరియర్స్ బకాయిలు కానివ్వండి, మెడికల్ రియంబర్స్మెంట్ బకాయిలు కానివ్వండి, అదేవిధంగా సరెండర్ లీవ్ బకాయిలు కానివ్వండి, ఏపీజీల బకాయిలు కానీ ఇంకా మిగిలి ఉన్నాయి. ఈ ప్రభుత్వం వెంటనే ఆ బకాయిలు కూడా రూట్ మ్యాప్ ఇచ్చి 23,000 కోట్ల రూపాయలని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు, కార్మికులకు, అదేవిధంగా పెన్షనర్స్కి, పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ అందించే విధంగా రూట్ మ్యాప్ ప్రకటించాలని చెప్పి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు.